లెట్ మీ నారేట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. సో కొన్ని కథలకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనం అట్లాంటి మాటలు అంటూ ఉంటాం. బట్ వాటి ఇంపాక్ట్ గురించి పెద్దగా పట్టించుకోం. చాలామంది నేను విన్నగా అన్నమాట, నేను ఎప్పుడు అనని మాట, నా జీవితంలో ఒక్కసారి కూడా ఆ మాట అనలేదు. కొందరు అనడం విన్నాను. చాలామందికి అటువంటి ఒక ఆలోచనలో ఏదో ఒక నమ్మకం ఉంటుంది. అదేంటంటే, ఈ పొద్దున్నే ఎవడి మొహం చూశానో ఇట్లా అయింది అని. విషయం పొద్దున్నే నువ్వు ఎవడి మొహం చూశావో కాదు, పొద్దున్నే ఎంతమంది నీ మొహాలు చూశారో, నీ మొహం చూశారో వాళ్ళకి ఏమేమవుతుందో లైఫ్లో అది ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఆహా. ఓన్లీ ఏదైనా సరే ఒక దిక్కే ఉండాలి. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న కథ చాలా ఫేమస్ స్టోరీ. ఇంతకుముందే ఎక్కడో చోట చెప్పి ఉండవచ్చు, నేను నాకు గుర్తుండదు. ఒకవేళ మీరు విని ఉంటే మళ్ళీ వినండి, పర్వాలేదు, గుర్తుపెట్టుకోకండి. దాని సారం చిక్కే వరకు వినాలి ఏదైనా. ఇప్పుడు వైలిన్ సాధన చేస్తాం, వచ్చే వరకు సాధన చేయాలి. ఒక కథ ఒకసారి విన్నాం, సినిమా కాదు, కథ అన్నది మన జీవితానికి, జీవన విధానానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక షార్టర్ వర్షన్ ఆఫ్ ట్రూత్ అది. అంటే ఒక సముద్రంలో ఉన్న వాటర్ని, దాని లక్షణాన్ని తెలుసుకోవాలంటే సముద్రాన్ని మొత్తం పరీక్షించనక్కర్లేదు, ఒక బిందువు చాలు అన్నట్టుగా కొన్నిసార్లు చాలా గొప్ప విషయాలు చిన్న కథలో అట్లా చెప్పబడతాయి. ఈ కథ వెరీ సింపుల్. ఒక రాజు ఉన్నాడు. రాజు అంటే ఆ రాజుకున్న దర్పము, రాజుకున్నటువంటి ఒక అథారిటేటివ్ మెంటాలిటీ, తనకున్న వ్యవహారాలు, ఇదంతా కలిపి ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో ఆ రాజు పొద్దున్నే బ్రష్ చేసుకుందామని నిద్ర లేచి అట్లా వచ్చాడు. సూర్యోదయం చూద్దామని అనుకున్నాడు. కళ్ళు తెరిచి మెల్లగా అట్లా చూస్తున్నప్పుడు ఎదురుగా, అంటే తన కోట గోడకి ఎదురుగా ఫుట్పాత్ మీద ఒకడు పడుకొని ఉన్నాడు. అతను కురూపి, అంటే డిస్టార్టెడ్ ఫేసు, ముఖం నిండా అంతా గడ్డలు, మచ్చలు, ఆ తర్వాత ఏదో కారిపోతుంది. అతనితో శరీరం అష్టవంకర్లు తిరిగి ఉంది, అష్టవక్రుడిలాగా. రాజు అతన్ని చూశాడు. చూసి తల పైకెత్తి సూర్యోదయాన్ని చూశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి బాత్రూంలో ఫ్రెష్ అవుతూ ఉండగా ఒక కబురు వచ్చింది. ఆ కబురు ఏమిటంటే, మహారాణి వారు బాత్రూంలో జారి కింద పడ్డారు. పరిగెత్తుకొని వెళ్ళి చూస్తే నిజంగా ఒక చిన్న దెబ్బ తగిలింది. ఆమె విలవిల్లాడిపోతుంది. కాస్త ఓదార్చాడు. ఎందుకు ఇట్లా జరిగింది పొద్దున్నే అనుకున్నాడు. ఆ తర్వాత ఒక గంటకో గంటన్నరకో ఇంకెవరో వచ్చి చెప్పారు, మీ పెద్ద రాణి వారు తన గర్భం పోయింది అని చెప్పారు. ఆమె ఎక్కడో తన పుట్టింట్లో ఉంది. అరే బాప్రే, ఒకటే రోజు 2 జట్కాలు తగిలాయి. కాస్త ఆలోచిస్తూ ఫలహారం చేసి అది ఇది ఉండగా కాస్త మధ్యాహ్నం అయింది. అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత మెల్లగా ఒక వేగు వచ్చి ఒక సందేశం ఇచ్చాడు. ఆ సందేశం ఏమిటి అంటే, మహారాజా, మన రాజ్యం యొక్క సరిహద్దు వైపు కొందరు శత్రుమూకలు వస్తున్నారు అని సందేశం వచ్చిందని చెప్పాడు. దాంతో మహారాజు హతాశుడైపోయాడు. ఒకే రోజు ఇన్ని దుర్ఘటనలు జరగడం ఏమిటి? చిన్నరాణి వారు బాత్రూంలో జారిపడ్డారు, పెద్దరాణి వారి గర్భం పోయింది, తర్వాత హఠాత్తుగా రాజ్యానికి ఒక ప్రమాదం వచ్చింది. ఇట్లా అన్ని చిన్న ప్రమాదాలే, బట్ ఎందుకు జరిగాయి మూకుమ్మడిగా ఇట్లా అని సిద్ధాంతిని పిలిచాడట. అప్పుడు ఆ సిద్ధాంతి ఆ జాతకాలు ఏవో చూసి నక్షలు చేసి అంజనం వేసి ఫైనల్గా నిర్ణయానికి వచ్చాడు. పొద్దున్నే ఎవరి మొహం చూశారు మహారాజా అన్నాడు. మహారాజా స్ట్రైక్ అయిపోయింది. అది విషయం. పొద్దున్నే ఒక కురూపి మొహం చూశాను, అది కూడా ఒక క్షణకాలం పాటే చూశాను. ఆ తర్వాత సూర్యోదయం చేసి లోపలికి వచ్చాను. అప్పుడు ఆ సిద్ధాంతి గారు అన్నారు, అది ఇర్రెలెవెంట్. పొద్దున నిద్రలేస్తానే కళ్ళు తెరవగానే మీకు కురూపి కనిపించాడు కదా, కనిపించాడు. దాని ఫలితం ఇట్లా అయింది. మీరు ఒక రాజు స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక సముచిత నిర్ణయం తీసుకోండి. సముచిత నిర్ణయం లేదు, పాడు లేదు. ఆ కురూపి ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అతనికి ఉరిశిక్ష విధించండి రేపు తెల్లవారుజామున అని చెప్పాడంట. అసలు కురూపికి తెలియదు, తీసుకొచ్చారు, జైల్లో వేసేశారు. విషయం ఏంటంటే చెప్పారు, పొద్దున్నే రాజువారు మీ మొహం చూశారట, ఇట్లా ఇట్లా అయింది. అతను నవ్వుకున్నాడు హాయిగా. సో మహారాజు కాస్త మనసు స్థిమితపడ్డది. మంత్రి వచ్చాడు.
మహారాజా అసలు విచారణ కూడా చేయలేదంటే, విచారణ అంటావు మంత్రి, అతని మొహం 5 సెకండ్లు చూస్తేనే 2 సెకండ్లు చూస్తే ఇట్లా అయింది. విచారణ పేరుతో అంతసేపు అతను చూస్తే నా రాజ్యం ఉంటుందా? ప్రజలు ఉంటారా? నా కుటుంబం ఉంటుందా? నీవు ఉంటావా? బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు. అచ్చా, ఓకే. మహారాజు కోపం వచ్చిందని తెలిసిపోయింది. మరి అతని చివరి కోరిక, అట్లాంటి వాడికి చివరి కోరిక కూడా ఉంటుందంటే అది మీ రాజ్యం యొక్క ఆచారం అండి. ఎంత పెద్ద క్రైమ్ చేసినప్పటికీ మీరు దయతో చివరిగా వాడు ప్రశాంతంగా చావడానికి ఒక అవకాశం ఇస్తాం. అంటే అలజడిలో ఉన్న మనసు అట్లీస్ట్ నా చివరి కోరిక తీరితే ఆ ఆత్మకి శాంతి ఉంటుందని. ఎందుకని అది దాటేయడానికి వీల్లేదు. ఏం కావాలో కనుక్కొని ఇవ్వండి. బిర్యానీ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, బట్టలైనా పర్వాలేదు, అంతే. రేపు పొద్దున 4 o'clock మాత్రం ఊరేయవలసిందే అన్నాడు. ఆ తర్వాత మంత్రే స్వయంగా వెళ్ళాడు. ఎందుకంటే మంత్రికి తెలుసు ఇది చాలా అనైతికం. పాపం ఏమాత్రం తప్పు చేయని, ఏ పాపం ఎరుగని ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడ్డది. కోర్స్ రాజు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దాన్ని ప్రశ్నించడానికి ఏమీ లేదు. ఆ తర్వాత వెళ్ళి ఆ కురుబి చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఏ మంత్రి ఇట్లా వచ్చావంటే, మీ చివరి కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి. ఏం లేదు, రాజుగారిని కలిసి ఒక్క ప్రశ్న అడగాలి, అంతే, అంతకుమించి ఏమీ లేదన్నాడు. అది చాలా కష్టం ఉండే, అయితే వెళ్ళిపోయాడు అంతే. చివరి కోరిక అంటేనే రెస్ట్రిక్షన్ ఉండకూడదు. ఇంకోటి సాధ్యమయ్యేది అడుగుతున్నాను కదా. ఈ విషయం మీద రాజుకు చెప్తే అసలు నో 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 నో, అసలు నేను అతని వైపు చూడను, అతనితో మాట్లాడను. అంటే మీరు మాట్లాడక్కర్లేదు, అతని వైపు చూడని అవసరం కూడా లేదు. అతను వస్తాడు, అతని మీదంతా మనం ఒక పరదా కప్పుతాము, ఆ తర్వాత అందరూ కళ్ళు మూసుకుంటారు, మీరు అటుపక్క తిరిగి కూర్చోండి సింహాసనంలో. ఓన్లీ అతను ఒక ప్రశ్న అడుగుతాడంట, మనం జవాబు చెప్పాలని కూడా ఏమీ లేదు, నథింగ్. కాస్త ఆలోచించి మన సిద్ధాంతిని అడిగితే, పర్వాలేదు మహారాజా అన్నాడు. సరే, రేపు పొద్దున 4 o'clock కాబట్టి ఈరోజు ఇప్పుడే తెప్పించండి అతని అన్నాడు. అప్పుడు చాలా బందోబస్తు మధ్యన అతనికి ఒక పరదా వేసి అతని చుట్టూ ఒక తిరగట్టి ఆ తర్వాత తీసుకొచ్చారు. రాజు అటుపక్క తిరుగున్నాడు. తొందర చెప్పు, నీ చివరికి కోరిక ఏమిటో అన్నాడు. అప్పుడు అతను అడిగిన ఒకే ఒక ప్రశ్న, మహారాజా, ఆ రోజు ఉదయం మీరు నన్ను చూశారు మొట్టమొదటిసారి, అందుకని మీ జీవితంలో కొన్ని అవాంతరాలు వచ్చాయి. భార్య గర్భం పోయింది, మళ్ళీ వస్తుంది, జారిపడ్డది, ఎప్పుడైనా జారిపడతాడు మనిషి. అట్లాగే రాజ్యం ఉన్న తర్వాత శత్రువులు వస్తారు కూడా. అయినప్పటికీ నా వల్లే జరిగింది ఈ నష్టం అనుకొని నన్ను విచారించకుండా అది. అయితే ఆ రోజు ఉదయం నేను కూడా మొట్టమొదటిసారి మీ మొహమే చూశాను. మీరు నా మొహం చూడటం వల్ల చిన్న చిన్న అవాంతరాలు ఏవో వచ్చాయి, కానీ నేను మీ మొహం చూస్తే చూడండి నా ప్రాణమే పోతుంది. ఇప్పుడు ఎవరిది శుభసూచకమైన ముఖము, ఎవరిది అశుభ సూచకమైన ముఖము, మీరే చెప్పండి. రాజుకి చిన్న ఎన్లైటన్మెంట్ వచ్చింది. తిరిగాడు, అతని ప్రసన్నంగా చూశాడు. అతని మాటల్లో బలం ఉంది, సత్యం ఉంది, నిజాయితీ ఉంది. అతను భయపడ్డానులే, సూటిగా ప్రశ్నించాడు. బాత్ కథ. పొద్దున 1 సెకండ్ కాలం పాటను చూశాడు కదా రాజు. ఇప్పుడు తదేకంగా 2 నిమిషాలు చూశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సో నాకు ఒక విషయం అర్థమైంది, దేనికైనా 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. నేనేమనుకున్నాను అదొకటి, నీవేమనుకుంటున్నావు అదొకటి. అతను చెప్పిన ప్రకారం అతని మొహం చూస్తే నాకు ఇట్లా అయింది, బట్ అతను నా మొహం చూశాడు కాబట్టి అతను ప్రాణమే పోతుంది కాబట్టి చూడు నేనెంత అకురూపిని, నేనెంత కురూపిని. సో అతను వదిలిపెట్టండి, మీరు అక్కడే ఉండవచ్చు, పర్వాలేదు, ఆ మూఢనమ్మకం పోయింది అన్నట్టు. ఇది కథ కాబట్టి వెంటనే రియలైజ్ అయ్యారు, అది వేరే సంగతి. సినిమాలో కనుక లాస్ట్ సీన్లో అందరు నవ్వినట్టు. ఇప్పుడు మనకు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుందాం. నల్ల పిల్లిని చూస్తే అశుభం, పిల్లిని అడిగావా ఎప్పుడన్నా? సరే అడగండి, చూద్దాం ఏం చెప్తుందో. రీసరస్ వయసు.